హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవి, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ బై రవి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి JBL నుంచి ఇన్ఫినిటీ గ్లాడ్ N120 అంటే మనకి బ్లూటూత్ నెక్ బ్యాండ్ అనమాట. సో ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. సో ఇది వచ్చేసి నాకు 1000 రూపీస్ అయితే పడింది ఫ్రెండ్స్. అంటే దీని ప్రైస్ ఎప్పుడు ఫ్లక్చువేట్ అయితే అవుతుంటుంది ప్రతిసారి. అండ్ ఇప్పుడు దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 1400 అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, దీని ప్రైస్ వచ్చేసి మనకి 1099 రూపీస్ అయితే పడింది, అంటే 1100 అనమాట. అండ్ ఇప్పుడు దీని ప్రైస్ యాక్చువల్గా 1399 ఉంది, అంటే 1400 అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి JBL ఇన్ఫినిటీ గ్లైడ్ N120. అండ్ దీంట్లో చూసుకున్నట్టు మనకి ఇన్ఫినిటీ బై హర్మాన్ అని చెప్పేసి అయితే రాసింది. ఇక్కడ గ్లైడ్ N120 అని చెప్పేసి దీని మోడల్ నెంబర్ అయితే ఇచ్చారు. అండ్ కింద బ్లూటూత్ అండ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే హైలైట్ చేశారు. అండ్ వైర్లెస్ దీంట్లో వచ్చేసి మనకి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే కొత్త టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు వీళ్ళు. దీంట్లో డీప్ బేస్ డ్యూల్ EQ సొల్యూషన్స్ అని చెప్పేసి అయితే తీసుకొచ్చారు. దాని గురించి అయితే నేను బ్రీఫ్గా వీడియోలో అయితే చెప్తాను. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీరు అప్ టు 7 hours ఆడియో ప్లేబ్యాక్ అని చెప్పేసి ఉంది. మ్యాగ్నెటిక్ కేబుల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి IPX5 మనకి స్ప్లాష్ ప్రూఫ్ అవుతుంది. అంటే స్వెట్ ప్రూఫ్ కానీ మనకి, లేదంటే వాటర్ ప్రూఫ్ అయితే కాదు మనకి. జస్ట్ IPX5 రేటింగ్ వచ్చేసి స్ప్లాష్ ప్రూఫ్కి మాత్రమే ఉంది దీంట్లో. అండ్ ఇంకా 3 buttons రిమోట్ అయితే ఉంది. అంటే మనకి మైక్రోఫోన్తో పాటు మనకి 3 buttons అయితే ఉంటాయని చెప్పేసి అయితే పైన హైలైట్ చేస్తున్నారు. అండ్ కంఫర్ట్ ఫిట్ సాఫ్ట్ నెక్ బ్యాండ్ అని చెప్పేసి. సో ప్రీమియం మెటల్ ఇయర్బడ్స్ అని చెప్పేసి మనకి అయితే ఇయర్బడ్స్ ఉంటాయి. సో ఇవి వచ్చేసి మనకి ప్రీమియం మెటల్ అయితే యూజ్ చేస్తున్నారని చెప్పేసి అయితే రాసింది. సో ఇంకా మిగతా డీటెయిల్స్ అయితే చూద్దాం మనం. ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనకి అంటే ఇన్ఫినిక్స్ గ్లైడ్ N120. సో దీన్ని చూడొచ్చు మీరు ఇక్కడ మనకి. అండ్ ఆ ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే ఉందో చాలా అయితే నచ్చింది నాకు. అండ్ బాక్స్లో చూసుకున్నట్టయితే మనకి మైక్రో USB కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎల్లో అండ్ గ్రే కాంబినేషన్లో అయితే వచ్చింది, లైట్ బ్లాక్లో మనకి. అంటే లైట్ ట్రాన్స్పరెంట్ కూడా ఉన్నాయి. సో ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఎవరికైతే అంటే సైజ్లో ప్రాబ్లం అవుతుందో వాళ్ళ కోసం అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ కొన్ని పేపర్ వర్క్స్ అయితే ఇచ్చారు మనకి, వారంటీ కానీ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ కానీ యూజర్ మాన్యువల్ కానీ. సో ఇట్లా ఇవన్నీ పక్కనైతే పెట్టేసాం ఇప్పుడు. సో మెయిన్ మన ప్రోడక్ట్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సో ఇది మనకి నెక్ బ్యాండ్ అయితే. సో ఫ్రెండ్స్, ఇది మనకి నెక్ బ్యాండ్ అయితే. ఫ్రెండ్స్, దీని ఫిజికల్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి దీంట్లో పోర్ట్స్ అండ్ బటన్స్ చూసుకున్నట్టయితే మనకి 3 buttons అయితే ప్రొవైడ్ చేశారంటే ఒకటి ప్లస్ అండ్ మైనస్తో పాటు మనకు ఒక పవర్ బటన్ అయితే ఉంది. అండ్ ఇది వాయిస్ అసిస్టెంట్కి అయితే యూజ్ అవుతుంది. అండ్ కాల్ ఆన్సర్ చేయడానికి, కట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇవి వచ్చేసి మనకి ప్లస్ మైనస్ వాల్యూమ్ బటన్స్, అంటే ప్లస్ అంటే పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ. అండ్ పోర్ట్స్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి, సో ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారనుకుంటా. సో ఇక్కడ చూడొచ్చు మనకి మైక్రో USB పోర్ట్ అయితే ఉంది. అంటే మనకి ఛార్జ్ చేసుకోవడానికి మనకి ఇచ్చిన కేబుల్ యూజ్ చేసి మనం ఇక్కడ నుంచి అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దీంట్లో ఇన్ఫినిటీ అని చెప్పేసి అయితే లోగో ఉంది మనకి. ఇక్కడ ఇన్ఫినిటీ అని పేరు అయితే రాసింది చూడొచ్చు. అండ్ ఓవరాల్గా దీని ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే అవుతుందో అది నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. అండ్ దీంట్లో బర్డ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి, సో దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మనకి ఓవరాల్గా మెటల్ అండ్ కర్వ్డ్ షేప్లో అయితే ఉన్నాయి మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఎయిర్ టిప్స్ ప్రొవైడ్ చేశారు కదా. సో దాంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ సైజ్ అయితే ఉంటాయి. ఇక్కడ ఉన్నది వచ్చేసి నార్మల్ అంటే రెగ్యులర్ సైజ్ ఇది. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా హుక్స్ అయితే ప్రొవైడ్ చేశారంటే మనకి చెవులో ఈజీగా ఫిట్ అవ్వడానికి అని చెప్పేసి. అండ్ బ్యాక్ సైడ్ దీంట్లో మనకి బర్డ్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇన్ఫినిటీ లోగో అయితే ఉంది ఇక్కడ ఫ్రెండ్స్. ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. దీంట్లో మనం సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే 12mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. అంటే మనకి బేస్ అనేది ఎక్కువ ఉంటుంది దీంట్లో. అండ్ మిడ్స్ అండ్ లోస్ చూసుకున్నట్టయితే మనకి నార్మల్గా అయితే ఉన్నాయి. అంటే మనకి మరీ ఎక్కువ అయితే లేవు, మరీ తక్కువ అయితే లేవు. మనకి యావరేజ్ ఎంత ఉండాలో సో అంత అయితే ఉన్నాయి నార్మల్గా.
సో ఒకవేళ మీరు మూవీస్ కనుక అంటే మూవీస్ ఎక్కువ చూస్తుంటే, వీడియోస్ ఎక్కువ చూస్తుంటే, మల్టీమీడియా పర్పస్ కోసం అయితే మీరు వాడితే కనుక దీని అయితే చాలా సూపర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి కాల్ క్వాలిటీ కూడా మనకి చాలా సూపర్గా ఉంది. అండ్ పబ్జీ లవర్స్ ఎవరైతే ఉన్నారో, పబ్జీ ఆడేవాళ్ళు, సో వాళ్ళకైతే ఇది అస్సలు రికమెండ్ చేయను నేనైతే. ఎందుకంటే దీంట్లో మనకి లో లేటెన్సీ కానీ, అల్ట్రా లో లేటెన్సీ కానీ అలాంటి మోడ్స్ అయితే ఏం లేవు. మనకి ల్యాగ్స్ అయితే కనపడుతుంటాయి, అంటే డిలే అయితే ఉంటుంది. మనకి మొబైల్లో యాక్షన్ జరిగిన తర్వాత అయితే మనకి ఇక్కడైతే సౌండ్ వినబడుతుంది, సో డిలే అయితే ఉంటుంది. పబ్జీ కోసం అయితే అస్సలు తీసుకోకండి దీన్ని. అండ్ కాల్ క్వాలిటీ చూసుకున్నట్టయితే మనకి మూవీస్ కానీ, మల్టీమీడియా పర్పస్ కోసం కానీ, సో మిగతా మిడ్స్ అండ్ లోస్ కానీ మనకి సో అవన్నీ చాలా సూపర్గా ఉన్నాయి. అండ్ 12mm డ్రైవర్స్ ఉండడం వల్ల సో దీంట్లో ఏంటంటే బేస్ అనేది చాలా ప్యూర్గా ఉంది అండ్ చాలా ఎక్కువ ఉంది దీంట్లో. ఫ్రెండ్స్, దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకి మ్యాగ్నెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మనకి మ్యాగ్నెట్ కంట్రోల్స్ అయితే లేవు, జస్ట్ మ్యాగ్నెట్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే చిక్కు పడకుండా కానీ, లేదంటే అటు ఇటు ఉండకుండా కానీ జస్ట్ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి మ్యాగ్నెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మ్యాగ్నెటిక్ కంట్రోల్స్ అయితే లేవు, అంటే మనకి అతికినప్పుడు సాంగ్ ఆగిపోవడం కానీ, లేదంటే తీసినప్పుడు మళ్ళీ ప్లే కావడం కానీ అలాంటిది అయితే ఏం లేదు మనకి దీంట్లో. అండ్ దీని ఓవరాల్గా వెయిట్ చూసుకున్నట్టయితే మనకి 195 grams అయితే ఉంటుంది, అంటే అది ఎక్కువ ఏం వెయిట్ కాదు. సో కామన్ అది మన అంటే నెక్ బ్యాండ్స్లలో మనకి ఈ మాత్రం వెయిట్ అయితే ఉండాలి, 195 grams అయితే. సో అది నార్మల్ వెయిటే ఉంది దీంట్లో చూసుకున్నట్టయితే మనకి. అండ్ దీంట్లో మనకి నెక్ బ్యాండ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ మనకి స్కిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అయితే ఏవి రావు, మనకి ర్యాషెస్ కానీ సో అలాంటివి అయితే చాలా స్మూత్ ఉంది, స్కిన్ ఫ్రెండ్లీ ఉంది మనకంటే. వేసుకున్నా కానీ అంత ఫీల్ అయితే ఉండదు మనం వేసుకున్నట్టు, సో నార్మల్గా అయితే ఉంటుంది మనకి. ఫ్రెండ్స్, నెక్స్ట్ దీని బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి దీంట్లో 85 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది, అంటే 85 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 80% వాల్యూమ్లో పెట్టి వింటే మాత్రం మీకు 6 to 7 hours వరకు అయితే దీని ఛార్జింగ్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ 100% పెట్టి వింటే మాత్రం మీకు 4 hours వరకు అయితే దీని ఛార్జింగ్ అయితే ఉంటుంది. అండ్ దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి మాత్రం 1.5 hours అయితే టైం పడుతుందని చెప్తున్నారు. కాకపోతే మనకి ఇది అప్రాక్స్గా 2 hours వరకు అయితే టైం తీసుకుంటుంది, అంటే వాడుతున్న కొద్ది అయితే. సో 2 hours మనకైతే ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి దీని వీల్ చెప్పేది వచ్చేసి 7 hours వరకు అయితే ఛార్జింగ్ ఉంటుందని అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, దీంట్లో మనం కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే బ్లూటూత్ 5.0 టెక్నాలజీ అయితే ఉంటుంది మనకి దీంట్లో, అంటే బ్లూటూత్ 5.0 పైన అయితే రన్ అవుతుంది. అండ్ 10 meters వరకు అయితే రేంజ్ ఉంటుంది, అంటే 10 meters లోపు అయితే మీరు ఎక్కడ ఉన్నా కానీ అంటే కనెక్టివిటీ ఇష్యూస్ అయితే ఏమి ఉండవు. అదే మీరు 10 meters దాటితే మాత్రం మనకి కనెక్టివిటీస్లో స్లైట్ ఇష్యూస్ అయితే వస్తుంటాయి, అంటే డిస్కనెక్ట్ కావడం కానీ సో అలాంటిది అయితే. అండ్ దీంట్లో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి 2 devices అయితే ఒకటేసారి కనెక్ట్ అవుతుంది, అంటే మనకి 2 devices ఒకటేసారి యూజ్ చేసుకోవచ్చు. సో ఒక దాంట్లో సాంగ్ ప్లే అవుతున్నప్పుడు ఇంకొకటి అయితే ప్లే కాదు, స్విచ్ అయిన తర్వాత ప్లే కావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు 2 డివైసెస్లో ఏ మొబైల్కి కాల్ వచ్చినా కానీ మీరు డైరెక్ట్ అయితే ఆన్సర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీంట్లో మనకు ఒక ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే నేను లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా, సో అది వచ్చేసి మనకి ఏంటంటే దీంట్లో మీరు సౌండ్ క్వాలిటీలో డీప్ బేస్ కావాలా లేదంటే నార్మల్ బేస్ కావాలా అనేది అయితే మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం స్విచ్ కావచ్చు డీప్ బేస్కి, మన నార్మల్ బేస్కి అయితే. సో ఎవరికైతే బేస్ ఎక్కువ ఉంటుందో వాళ్ళైతే బేస్ ఎక్కువ అయితే పెట్టుకోవచ్చు. ఎవరికైతే బేస్ నచ్చదో సో వాళ్ళు నార్మల్ బేస్లో అయితే వినొచ్చు. సో దానికి స్విచ్ అవ్వడానికి దీంట్లో ఏంటంటే సో వాల్యూమ్ బటన్ అనేది +- ఒకసారి ఇట్లా నొక్కి పట్టుకోవాలి. సో దాని ద్వారా ఇదైతే షిఫ్ట్ అవుతుంది మనకి. అదే మీరు తక్కువలో కావాలనుకుంటే మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకుంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డీప్ బేస్లోకి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, సో ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. అదే నార్మల్ బేస్లోకి రావాలనుకున్నారు అనుకోండి, సో మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకైతే స్విచ్ అవుతుంది. సో ఇది దీంట్లో ఒక ఇంపార్టెంట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ వాల్యూ ఫర్ మనీ అనుకోవాలి ఇది, ఎందుకంటే మనకి 1000 rupeesలో ఒకవేళ 1200 లోపు వచ్చిందంటే కనుక ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనకి JBL నుంచి. అండ్ దీని ప్రైస్ అప్పుడప్పుడు చేంజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు 1400 అయితే ఉంది. 1400 అంటే కొంచెం ఎక్కువనే అనుకోవచ్చు దీనికి. సో దీని తక్కువైనప్పుడు మాత్రం ఒక 1200 లోపు తక్కువైనప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి.